చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాం. బీసీ రిజర్వేషన్ల అమలుకు తీవ్రంగా కృషి చేశాం. అయినా మా పోరాటాన్ని విరమించుకోం. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇది రేవంత్ సర్కార్ నిర్ణయం. జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టు మెట్లెక్కాలని డిసైడ్ అయింది సర్కార్. దీనిలో భాగంగానే సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల వ్యవహారం మరింత ఆలస్యం కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఇది స్థానిక ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్ల సాధన కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు స్టేతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం హైకోర్టు స్టేతో అప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. దీంతో ఎన్నికలపై ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎలాగైనా అధిగమించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించారు. రిజర్వేషన్ల సాధన కోసం చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సర్కార్ తరపున అభిషేక్ సింఘ్వీతో పాటు సీనియర్ న్యాయవాదులు వాదించనున్నారు. బీసీ రిజర్వేషన్లను నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వ్యవహరించిందన్న వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించి తమ వాదనలను బలంగా వినిపించాలని భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయ పోరాటం చేస్తూనే హైకోర్టు తీర్పును రాజకీయంగా వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బీసీ రిజర్వేషన్లు ఆగిపోవడానికి బీజేపీయే కారణమన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి గవర్నర్కు పంపించి నెలలు గడుస్తోంది. అంతేకాదు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను సైతం రాజ్ భవన్ కు పంపించినా అది కూడా పెండింగ్ లో ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిల్లులను ఆమోదించకుండా కేంద్రం టైంపాస్ చేస్తోందని బీజేపీని టార్గెట్ చేసేలా ఆలోచిస్తున్నారు సీఎం రేవంత్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చివరి ప్రయత్నం ఫలించేనా? సుప్రీంకోర్టులోనైనా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్కు ఊరట లభించేనా? చూడాలి.